కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి ప్రార్థన చేసుకున్నారు. పరలోకమందున్న పరిశుద్ధుడు మా తండ్రి యేసుక్రీస్తు నామమున మీకు కోటాను మిలియన్ల కృతజ్ఞత స్తుతులు నాయన. మమ్మల్ని సజీవ లేఖ ఉంచినందుకు మీకు వందనాలు తండ్రి. మా బ్రతుకాలం మీ ఇష్టాన్ని మీ చిత్తాన్ని మేము చేయడానికి సహాయం చేయండి. మేము ఎలా బ్రతుకుతే యుద్ధం చేసుకుంటామో అనేక విషయాలు మీ మనసులో ఉన్నాయి. 66 పుస్తకాలుగా పరిశుద్ధ గ్రంథంగా మా చేతికి అందించారనైనా. దాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులనైనా. మీ మనసునైనా మీ వాక్యం మీద మనసు పెట్టి మేము వినటానికి, చదవటానికి, ధ్యానించడానికి సహాయం చేయండి. కేవలం వినటమే కాకుండా వాక్య ప్రకారంగా బ్రతికే మనసును మాకు దయచేయమని, మీకంటే ఎక్కువగా ఎవరిని మేము ప్రేమించకుండా మనసు మాకు దయచేయమని క్రీస్తు పేరు ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామమున మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు. యేసుక్రీస్తు నామం విషయము వందనాలు. చాలా రోజుల నుండి అనుకుంటున్నా మాట్లాడే ఇవాళ వీళ్ళే ఉంది. ఈ అన్య భాషలు ఒకవేళ మాట్లాడకపోతే పరిశుద్ధాత్ముడు మనం లేదని, మనం భక్తులం కామని, ఏదో వ్యాధి వస్తే అంటుకోకుండా దూరంగా ఉంటారు చూడు, అలా ఉంటారు. అందులో ప్రాముఖ్యంగా పెంతెకోస్తు చర్చ్ వాళ్ళు మాత్రము భాషను మాట్లాడలేరు అంటే వాళ్ళని ఎవరిని అసలు పట్టించుకోరు, దగ్గర కూడా రాలేదు. ఇది ఎంతవరకు నిజం? నిజంగా భాషని కాలంలో ఉన్నాయా? మాట్లాడతారా? వాళ్ళు ఎగిరి దుంకుతున్నది అంత నిజమేనా అని మనం ఎవరిని అడగటానికి, ఎవరు అడిగినా ఎవరు కరెక్ట్ సమాచారాన్ని మనకు అందించరు. మన దేవుడు పరిశుద్ధ గ్రంథం బైబిల్ రాయించాడు కనుక బైబిల్ మాత్రమే కరెక్ట్ సమాచారం, ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. ఓపికతో మనం బైబిల్ చదివితే ఓపెన్ అయిపోతుంది అనమాట. మనకి అసలు కన్ఫ్యూజ్ అనేదే ఉండదు. వాళ్ళు చేస్తున్నది వాక్యానికి వ్యతిరేకమా, వాక్యానికి అనుకూలం అనేది కళ్ళ కట్టినట్టు బైబిల్లో మనకు కనపడుతుంది. అనేక మంది బైబిల్ని చదవగానే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాకు కూడా చాలా టైం పట్టింది అర్థం అవటానికి. కనుక చూసుకుంటాం చూడండి, అదే నమోదు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు అన్న పండుగ ఫెస్టివల్ అది. సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే వీళ్ళు ఏం చేశారు తెలుసా? పండుగ దినాన్ని చర్చి పెట్టేశారు. చూడండి, వాళ్ళ బైబిల్ అక్కడ అర్థమైపోయింది. సంఘానికి శిరస్సు క్రీస్తు, ప్రపంచ ప్రజలందరి కోసం ప్రాణం పెట్టింది ఆయన, పరలోకాన్ని తీసుకెళ్లేది కూడా ఆయననే. మరి తెలిసి తెలియక చేస్తున్న పాపం మనం ఒప్పుకుంటున్నాం. ఆయన నామాన తండ్రి మనకి క్షమిస్తుండు, కనికరిస్తుండు. ఇంకా దేవుని కృత మన మీదికి రాకుండా ఉన్నదంటే యేసుక్రీస్తు కృపనే. అలాంటి క్రీస్తు పేరుని సంఘానికి పెట్టి పిలవట్లేదు అంటే ఇంత ప్రపంచంలో అత్యధిక జనాభా క్రైస్తవులు. మళ్ళీ ఇంతమందికి అర్థం కాలేదనే చెప్పాలా? మనసు పెట్టి బైబిల్ చదవట్లేదు, మనసు పెట్టి వాక్యాన్ని వినట్లేదు, ధ్యానించట్లేదు కనుక సంఘానికి క్రీస్తు శిరస్సు అయితే ఆ శిరస్సు చెప్పిన మాటలు, క్రీస్తు చెప్పిన మాటలు వినట్లేదు, క్రీస్తు పేరుని సంఘానికి పెట్టట్లేదు, క్రైస్తవులుగా పిలువబడతాం. అంటే మొదట ప్రారంభమునే మనిషికి అర్థం కాకుండా చేసింది బైబిల్ని దేవుడు, దయ్యం మనుషులకి దాని అర్థం ఏంటంటే క్రీస్తు బోధలో, క్రీస్తు చెప్పిన మాటలో ఉండనీయకుండా మనం పక్కన జరిపేసి నరకానికి ఇడ్చికెళ్తుంది. మంచినీళ్ళు తాగేటప్పుడు చూస్తాం ఇలాగా, అల్లేముంది ఏం లేదని. ఏమైనా ప్రమాదమా తాగితే? మంచినీళ్ళ పట్ల ఉన్న చెత్త, తిండి పట్ల ఉన్న చెత్త, బట్టల షాప్కి వెళ్తే 100 బట్టలు తిరిగేస్తాం.
కొనేది 1-2. దాని మీద అంత చింత మనకి. మన బైబిల్ మీదకి వచ్చేటప్పటికి క్రైస్తవులకు అనేక మందికి చాలా నిర్లక్ష్యం అనమాట. శ్రద్ధ లేదు, సేవకుడు అని చెప్తుంటే ఇంట్లో వెళ్ళిపోతుంది. ఆత్మీయ వైద్యం జరుగుతుంది, ఇప్పుడు మనకి చికిత్స జరుగుతుంది, ట్రీట్మెంట్ జరుగుతుంది. దేహానికి సరైన వైద్యం జరగకపోతే దేహం నుండి ఆత్మ వేరైపోతుంది, చచ్చిపోతున్నమాట లోకంలో. అది ఆత్మీయంగా సరైన బోధ మనకు అందకపోతే ఆత్మీయంగా డెడ్ అయిపోతామంటే నరకానికి వెళ్తామని అర్థం. చావని ఆత్మ ఆరిన అగ్నిలోకి వెళ్ళిపోతుంది. అందుకే మనకు అందుతున్న బోధ కరెక్టా కాదా బైబిల్ని పరిశోధించాలా. చెబుతున్న సేవకుడు కూడా చేస్తున్న బోధ కరెక్టా కాదని పరిశోధన. ఇటు సేవకుడు ఇటు విశ్వాసులు జాగ్రత్తగా ఇట్లుంటే నరకం నుండి తప్పించుకోవచ్చు మనము. దానికోసం ఏదో తపస్సు చేసి హిమాలయ పర్వతాలకు పోయే అవసరం లేదు, తిండి తినటం మానేసి ఆరోగ్యాలు పాడు చేసుకో అవసరం లేదు. కానీ ప్రపంచంలో సుమారు ఎన్ని భాషలు అంటే 7,000కు పైన ఉన్నాయి. 7,000కు పైన భాషలే ఉన్నాయి. రెండోది, ప్రపంచంలో ఆరిన నేల మీద ఉన్నాం కదా దేశాలు ఏంటంటే 195 దేశాలు. భాషలేమో 7,000కు పైన ఉన్నాయి. లిపి కలిగిన లిపి లేనివి. మరి నేను పెద్ద కోసం మాట్లాడేది ఏ భాష అంటే అర్థం కాదది. ప్రపంచంలో ఇన్ని భాషలు ఉన్నప్పుడు ఏదో ఒక భాష ఉండాలి. అది ఎందుకు మాట్లాడారు, అటు అవసరం ఏమొచ్చింది, దేవుడు సందర్భాన్ని బట్టి ఎందుకు మాట్లాడించాడు, ఆ మాటలు ఇప్పుడు కంటిన్యూ ఉంటున్నాయా లేవా అని వాళ్ళు మాట్లాడుతూ మేము మాట్లాడలేదు, మాకు పరిశుద్ధాత్ముడు లేడా అని బాధపడుతున్న క్రైస్తవులు కూడా ఉన్నారు. చూస్తాం ఇప్పుడు ఆ చిక్కుమడి మనం ఓపెన్ చేసేసుకుంటాం దేవుని సహాయంతో. చదవండి అదే మళ్ళీ అపొస్తలుల కార్యం 2:3 వచ్చినాము. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యారన్నమాట. ఎవరు యూదులకు చెదిరిపోయిన వాళ్ళందరూ. మనం ఇంకా కిందికి వస్తుంటే 16 రకాల భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు అక్కడ. అప్పుడు యేసుప్రభు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఆహ్వానం వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఆహ్వానం ఆయన పరిపాలన మొదలైందంటే పెంతెకోస్తు దినం నాడు జరిగింది. చదువు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని అంటే శబ్దం. ఆయన వచ్చేటప్పుడు చాలా పెద్ద శబ్దం వచ్చింది పరిశుద్ధాత్మ వచ్చేటప్పుడు. పాతని మన కాలంలో అనేక సార్లు ఆయన వస్తే వెళ్ళిపోయేవాడు. కానీ యేసుప్రభు వచ్చి వెళ్ళిపోయి పంపించిన తర్వాత ఆయన పర్మనెంట్గా ఉండిపోతారు. ఎప్పటిదాకా అంటే విశ్వం నాశనం అయిపోయేదాకా, యేసుక్రీస్తు మళ్ళీ భూమి మీద కాలు మోపేదాకా పరిశుద్ధాత్ముడి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోడు. మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. కనుక మళ్ళీ రాడైనా ఒకసారి వచ్చేసాడంటే మళ్ళీ రాడైనా. చదవం. ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండేను. అగ్ని బ్యాప్టిజం అంటే ఇదే అపోస్తులు పొందారు. అందరికీ కాదు బ్యాప్టిజం ఇది, నీళ్ళ మునుగాల పూర్తిగా, కానీ ఇల్లంతా నిండేను. మరియు అగ్నిజాలల వంటి నాలుకలు ఇమగింపబడినట్టు వారికి కనబడి వారి మీద ఒకరి మీద వారి మళ్ళీ చదవచ్చిన వారిలో ఒక్కొక్కరి మీద వాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వాక్శక్తి అంటే మాట్లాడే శక్తి ఇచ్చాడు. అప్పటికి కొత్త నిబంధన కంప్లీట్ గా లేదు. యేసుప్రభు వెళ్ళిపోవాలా, పరిశుద్ధాత్మ రావాలా, ఆయన ప్రేరేపించాలా కదా. పరిశుద్ధాత్మ కదా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి ప్రకటన గ్రంథం ఉంటుంది. మహా ఉర్దూ చేత ఒక పుస్తకం ఉంది, యేసు తండ్రి దేవుని చేత, అది ఓపెన్ చేయాలి ఆయన. అప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగిస్తే కొత్త నిబంధన రాయబడాలి. ఆయన చెప్పాడు వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే, నేను మీతో సత్యం చెప్తున్నాను, ఆదరణకర్త పరిశుద్ధాత్మ వచ్చి సత్యంలోకి వెళ్ళి సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తుంటే అప్పటికి కొత్త నిబంధన కంప్లీట్ గా రాయబడ్డామన్నా జరగలేదు. ఇంకా మళ్ళీ అక్కడ ప్రజలు ఎంతమంది ప్రజలు ఉన్నారంటే 16 రకాల భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు అక్కడ. అప్పుడు ఏం చేయాలి, చదివి చెప్పడానికి బైబిల్ లేదు. అప్పుడు ఏం చేయాలి, దేవుడే అన్ని భాషలు మాట్లాడటానికి అవకాశం కల్పించాడు. ఎందుకు అన్ని భాషలు మాట్లాడాల్సి వచ్చింది మనకి అని అంటే, మనం కొద్దిసేపు ఇక్కడ ఆగేస్తే ఒక్కసారి చూస్తామమ్మా. ఆదికాండము
11వ అధ్యాయం మొదటి వచనం. ఇది బాబెలు గోపురం కట్టే సందర్భంలో ప్రపంచ ప్రజలందరినీ దేవుడు ప్రపంచం 4 దిక్కులు పంపించి స్ప్రెడ్ చేయాలనుకున్నాడు. భూమిని నిప్పుమని చెప్పాడు, అవాదానికి బ్లెస్ చేశాడు. కానీ వీళ్ళంతా ఏం చేస్తారంటే ఒకే దగ్గర ఉండాలనుకుంటున్నారు. అందుకని ఒక టవర్ కట్టడానికి ఒక టెక్నాలజీ లేకముందుకే ఒక టవర్ కడుతున్నట్టు. ఎలాంటి టవర్ అంటే గోపురం ఆకాశం కట్టేటట్టు కడుతున్నట్ట. అంత జ్ఞానం ఉందా వాళ్ళకి? అంతే దేవుడు ఇచ్చాడు. చదువు 11వ అధ్యాయము ఆదికాండము మొదటి వచనం. ఈ భూమి అంతటా ఒక భాషయు ఒక పలికే ఉన్నది. ఏ భాష ఏ పలిక మనకి ఇక్కడ రాయబడలేదు కనుక దాని రీసెర్చ్ మనం ఏం చేయాలి కదా. ఒకే భాష ఒకటే పలుకున్నది. వారు చదవమా. వారు తూర్పున ప్రయాణమే పోవచ్చు. సినాను దేశమందు ఒక మైదానంలో వారికి కనబడెను. అంతటా వారు నివసించి మనము ఇటుకలు చేసి బావు కాల్చుదుము, ఒకరితో ఒకడు మాట్లాడుకుండి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అరసులకు ప్రతిగా మట్టి కీళ్లను వారికి కనబడెను. వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునకు శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందుము. వీళ్ళ ఆలోచన అంతే. ఇప్పుడు కూడా అయితే డబ్బు సంపాదించుకొని పేరు సంపాదించుకొని, డబ్బు సంపాదించుకొని పేరు సంపాదించుకొని. అప్పుడు నా ఆలోచన మనుషులకు ఇప్పుడు కూడా ఉంది. దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రపంచం అంతా 6 నెలల మీద నా పిల్లలంతా నిండిపోవాలని ఆయన దీవించాడు అబాదాన్ని, నోవ కుటుంబాన్ని. కానీ వీళ్ళేం చేశారంటే మనం ఇక్కడనే ఉండిపోయి ఒక గోపురం కడతాం, ఆకాశం కట్టేటట్టు పేరు సంపాదించుకుంటామని మంచిగా ఫిక్స్ అయిపోయారు కదా. దేవుడు అనుకున్నది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. రండని మాట్లాడుకోండి. యెహోవా నరులు కుమారుడు కట్టిన పట్టణమును చూడ దిగి వచ్చాను. యెహోవా ఇదిగో జనము ఒకటే, వారి అందరికి భాష ఒకటే, వారి పని ఆరంభించి ఉన్నారు. భూమి అంతటా ఇక మీదట చదవమా. ఇక మీదట వారు చేయదలుచుకున్న ఏ పనైనాను చేయకుండా వారికి ఆటంకమేమీ లేదు. ఇక వాళ్ళకి ఏం లేదు, ఏం చేయాలనుకుంటే చేస్తారు. ఇక వాళ్ళకి ఆటంకం ఏముండదు. ఇక డిస్టర్బెంట్ ఉంటే ఏముండదు. అంటే వాళ్ళకి వచ్చేసి మేము ఇచ్చిన జ్ఞానంతో వాళ్ళు ఏం చేస్తారు, గోపురం కట్టారు. దేవుడి చిత్తానికి, దేవుడి ఉద్దేశానికి వ్యతిరేకంగా ఒక చోటు ఉండిపోవాలనుకుంటున్నాం. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే ప్రపంచం అంతా చెదిరిపోవాలి మనుషులంతా. ఆయన ఉద్దేశం నాటి నుండి నేటి వరకు కదా మనుషులంతా ఎప్పుడు దేవుడికి యాంటీగానే ఆలోచిస్తారు. దానికి కారణం ఎవడంటే అపవాది. అది మెల్లగా టాబ్లెట్ వేస్తాడు మనకి తింపుతూ. చదువు కనుక మనము దిగిపోయి ఆయన దేవదూతలతో క్లోజ్ గా మాట్లాడాడు దేవుడు ఎప్పుడు. అది సర్వెంట్లే, మనకు దేవుడికి సేవకులే, కానీ దేవుని పిల్లలు కాదు వాళ్ళు. కనుక ఎవరితో డిస్కషన్ చేస్తాడు ఆయన? తండ్రి ఆయన దేవుడు ఎవరితో డిస్కషన్ చేస్తాడంటే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు కదా. పిల్లలతో మాట్లాడినట్టయినా దేవదూతలతో డిస్కషన్ చేయడు. కనుక ఇక్కడ ఏమంటాడు, మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా ఇక్కడ వారి భాషలను తారుమారు చెందుతాము. అంటే భాషలని అర్థం కాకుండా చేసేస్తాం, అలాని కన్ఫ్యూజ్ చేసేస్తాం అనుకున్నాడు దేవుడు. ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతే కట్టుకుంటూ పోతాడు అనుకోనేను. యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టి ప్రపంచం 4 దగ్గర వెళ్ళిపోయాడు. ఇస్త్రీ చేసిన సాకులోడు అన్నాడు,
బట్టలు కుట్టుంటాడు, నర్జోడు అన్నాడు, ఇంకేదో చేసుకుని ఏదో మొత్తం కుల మతాలన్నీ చదువుకొని వాళ్ళు పెట్టేసుకున్నారు. జ్ఞానం అయిపోయింది. అక్కడ నుండి చదువుకుంటే బాబెల్ గోపురం కట్టడం ఆగిపోయింది. బైబుల్ కొంచెం ఫోన్లలో కొన్ని డిస్టర్బ్స్ వస్తాయి. నా బైబుల్ ఉంటే చదువునైనా చదువు మనం అప్పటిదాకా. కనుక వారు ఆ పట్టణంను కట్టుట మానేది. అర్థమైతలేదు కానీ భాష తారుమారు చేస్తే ఇటుకలు, అరుసులు, నీళ్లు అవన్నీ అర్థమైన మొదట్లో. దేవుడు జోక్యం చేసుకున్న తర్వాత ఏం అర్థమైతలేదు. దానికి కట్టడం ఆపేశారు. దానికి బాబెల్ అని పేరు పెట్టాను. ఎందుకనగా యెహోవా భూజనులందరి భాషలను తారుమారు చేసేను. అందుకే బాబెలు తారుమారు చేసేను. అయితే అప్పుడు భాషను తారుమారు చేసేసారు. యేసుక్రీస్తు వచ్చి ఆయన మరణించి లేచి 5 days అక్కడ ఉండి భూమి మీద, తర్వాత తండ్రి యుద్ధకి వెళ్ళి పరిశుద్ధాత్మ వచ్చేటప్పటికి యూదులలో చెదిరిపోయిన వాళ్ళలో చెదిరిపోయి అందరూ ఒక దగ్గర పెంతుకొస్తే తిన్నాడు, గ్యాదర్ అయ్యారు. అప్పటికి ప్రజెంట్ గా పత్రిక రాసిన అపొస్తలుల కార్యములు 2వ రాసినప్పటికీ 16 రకాల భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. మత్తయి సువార్త నుండి యోహాను సువార్త ప్రకటన గ్రంథం వరకు 27 పుస్తకాలు లేవు, ఇంకా రాయబడలేవు కంప్లీట్ గా. అప్పటికి పరిశుద్ధాత్మ నుంచి ప్రేరేపిస్తే భక్తులు రాయాల. మళ్ళీ అప్పుడు అంతమంది గ్యాదర్ అయ్యారు. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత చదివి చెప్పడానికి అపొస్తలులకు బైబిల్ లేదు. అప్పుడు ఏం చేయాల? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే అన్య భాషలు మాట్లాడించాడు. ఆ భాషల ద్వారా అక్కడ వచ్చిన ప్రజలకు సువార్తను అందించారు. ఇలాగ ఎప్పటిదాకా అందించారు? కొత్త నిబంధన కంప్లీట్ గా రాయబడేంత వరకు దేవుడు భాషను మాట్లాడుకుంటూ వస్తాడు. 1వ శతాబ్దం 100 ఏళ్ళలో కంప్లీట్ అయిపోయింది కొత్త నిబంధన. ఇప్పుడు అన్య భాషల మాట్లాడుతున్నారంటే బైబిల్కి విరోధము. అది ఇంకా అర్థమైతే లేదా? మాట్లాడని వాళ్ళే విశ్వాసం కాదు, మాట్లాడుతున్నారు మేమే విశ్వాసం అనుకుంటున్నారు వాళ్ళు. అంటే మొట్టని టోటల్ చెప్పాలంటే దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. భాష చదువు కొట్టేశాడు. పరిశుద్ధాత్ముడు ఆహ్వానం వచ్చేటప్పటికి కొత్త నిబంధన లేదు. భాష మాట్లాడే ప్రజలు చాలా మంది ఉన్నారు. అప్పుడు ఏం చేయాల? పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా దేవుడే వాళ్ళ ప్రేరేపణ కలిగజేసి 16 రకాల భాషలు, వీళ్ళకి రాని భాషలు ఆన్ ది స్పాట్ గా మాట్లాడారు. వీళ్ళు స్పష్టంగా వాళ్ళకి క్లియర్ గా అర్థమైనట్టు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడితే అందరికి అర్థమైపోయి. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే రబ్బబ్బబ్బ అంటాడు. ఏంటది? అంటుండే పక్షికాయలు కొడుతుండ వీడు. ఏం అర్థమవుతలేదు మనకి. మళ్ళీ అంటాడు భాష మాట్లాడుతూ ఆటంకపరచొద్దు అంటాడు. బుద్ధి లేదు వీడికి. వాక్యంలో ఏముంది ఏం లేదు తెలియదు. తప్పుడు బోధించి నరకానికి ఇతనే పాత్రుడు కాకుండా అనేక విశ్వాసులు కూడా నరక దారిని పట్టిస్తున్నాడు, నరకానికి ఇడిచికెళ్తున్నాడు. సరైన ట్రీట్మెంట్ జరగట్లేదు. అందుకే బోధించే బోధకులు, వింటున్న విశ్వాసులు కరెక్ట్ చూసుకోవాలా, లేకపోతే మిస్ అయ్యేది ఏంటో తెలుసా? మనం పరలోకాన్ని మిస్ అవుతాం. పరలోకాన్ని మిస్ కావద్దు మనం. కనుక పరలోకం మిస్ కాకుండా బైబిల్ విషయంలో చాలా చెరుతుండాలి. మనకి చాలా చెరుతుండాలి. చూడండి, ఇప్పుడు ఇందాక చూసుకున్నాము అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. నాన్న నీకు దొరికితే చదువు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 5వ వచనమమ్మా. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో, ప్రతి జనం అంటే భాషను గుర్తుపెట్టుకోమని, ప్రతి జనములో నుండి వచ్చిన చదమా భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ప్రతి జనములో వచ్చారు. అక్కడ యూదులు కానీ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిపోయాడు. దేవుడు భాషను తారుమారు చేసినప్పుడు కానీ ఆ పండగ దినం అందరూ ఏమొచ్చారు? యెరూషలేము మందిరానికి వచ్చేసారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆహ్వానం అప్పుడే జరిగింది. వీళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు. చదువు. ఈ శబ్దము కలగగా జనులు చదవమా గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడి, అసలు మాకు రాదు లాంగ్వేజ్, మాది మాట్లాడుతున్నారు. జపానీకి రాదు, నాకు ఆటోమేటిక్ కన్ఫ్యూజ్ కాకుండా జపానీకి మాట్లాడాలి. రష్యా భాష రాదు నాకు, రష్యా భాష నేను స్పష్టంగా మాట్లాడాలి. బెంగాలీ రాదు నాకు, బెంగాలీ స్పష్టంగా నేను మాట్లాడాలి. నేర్చుకోవద్దు, నేను స్పాట్లో మాట్లాడాలి. అక్కడ అవసరం అక్కడ, ఎందుకంటే కొత్త నిబంధన లేదు.
వాళ్ళకు సువార్త అందించాల్సిన బాధ్యత, దేవుడి కోసం చూపించుకోవాల్సిన బాధ్యత, దేవుడిని తనకు వాళ్ళకి పరిచయం చేసుకోవాల్సిన బాధ్యత అపోస్తుల ద్వారా అయినదే కనుక భాషలు ఏం చేశాడైనా భాషలు మాట్లాడాడే చేస్తారు. అపోస్తులు మాట్లాడారు. తను పుట్టిన స్వభాష వీళ్ళకి రాదు అపోస్తులకు, ఆయన మాట్లాడారు. వాళ్ళు చదువు కొంచెం మీకు దగ్గరకు వస్తే బాగా మా దూరములో నాకు కరెక్ట్ స్పష్టంగా వినపట్లేదు. అంతటా అందరూ విభ్రాంతుల మంది ఆశ్చర్యపడ్డారనమాట. అస్సలు వీళ్ళకి మా భాష రాదు, ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళకి అర్థమైతే ఆశ్చర్యపోతారా, అర్థం కాకపోతే ఆశ్చర్యపోతారా? అర్థమైతేనే కదా, అర్థం కాకపోతే అవ్వకైపోతారు కదా. ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. వీళ్ళకి రాదు. గలిలయులు వీళ్ళకి ఒక లాంగ్వేజ్ సపరేట్ ఉంటుంది, కానీ వీళ్ళు ఏం చేస్తారు? మన భాషతో మాట్లాడుతారు. ఇక్కడ ఎంతమంది అయితే మనం గ్యాదర్ అయినా మనందరి భాష వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎప్పుడు మాట్లాడలేదా? ఎలా మాట్లాడుతున్నారు? సొంతగా మాట్లాడలేదు, పరిశుద్ధాత్మ మాట్లాడిస్తారు. ఎందుకు? అవసరం వాళ్ళకి చదివి చెప్పడానికి గ్రంథం లేదు కదా. 39 పుస్తకాలు పాత నిబంధన ధర్మశాస్త్రం మాత్రమే ఉంది. న్యూ టెస్టమెంట్ లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ ప్రేరేపణ తర్వాత భక్తులు వాళ్ళ పనులు చేసుకుంటూ కదా, వాళ్ళ పనులు చేసుకుంటూ దేవుడు వాళ్ళ సమయం ఇచ్చిన కొలది, జ్ఞానం ఇచ్చిన కొలది అక్కడ రాసుకుంటూ పోయారు కదా. అపోస్తలుడు పౌలు జైల్లో ఉండి కూడా పత్రికలు రాశాడు, మనకు తెలుసు. అంటే ఇవన్నీ రాయబడటానికి సమయం పట్టింది, కంప్లీట్ అవ్వడానికి సమయం పట్టింది. కొత్త నిబంధన అప్పటి వరకు ఏం చేయాలి? భాష లేదు. దేవుడి గురించి ఎలా చెప్పాలి వాళ్ళకంటే అప్పుడు ఉండే భాషలో స్వస్థత వరాలు కూడా అప్పుడు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? విని మారడానికి గ్రంథం లేదు, చదివి చెప్తే విని మారడానికి. అప్పుడు ఆ కార్యాలు చేస్తేనే వాళ్ళు నమ్ముతారు. అప్పటి పరిస్థితి అది. అద్భుతాలు, ఆశ్చర్యకారులు భాషలైనా కొద్ది కాలం లిమిట్ ఇచ్చాడు, తర్వాత తీసేసాడు. చదువు వాళ్ళకి చెప్తారు. భారతీయులు, మాందీయులు, పెలామీయులు, మెసపోతీయులు, యూదయు, కప్పదోకియా, పొంతు, ఆసియా, బ్రూకియా, పంపులియా, ఐగుప్తును దేశమి అందరి కురేను దగ్గర లిబియా ప్రాంతం యందు కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, మత ప్రవిష్టులు, కేత్రీయులు, అరబ్బీలు మొదలైన మనందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుచున్నారని, గొప్ప కార్యాలు వినుచున్నామని చెప్పుకోండి. వీళ్ళకి అర్థమైందా లేదా? మన లాంగ్వేజ్ అర్థమైంది. మన టోటల్గా లెక్క పెడితే ఫస్ట్ సంది 16 రకాల భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు అక్కడ. అప్పటికి ప్రజెంట్గా ఇప్పటికి ప్రపంచం లాంగ్వేజ్ అన్ని చూస్తే 7,000 పైన ఉన్నాయి. దేశాలు 195. కనుక అప్పుడు ఈ భాషలన్నీ వాళ్ళకి అర్థమైంది. ఏంది? వీళ్ళంతా మన భాషలకు దేవుని గొప్ప కార్యాలను వివరిస్తున్నారట. అంటే దేవుడి కోసం వాళ్ళకు చెబుతున్నారు. ఇప్పుడు ఈ మాట్లాడు అంటాడు, ఏంటంటే అర్థం కాదు అది. మళ్ళీ మనం ఏమనంటే అట్లా ఎగిరియద్దు అంటాడు. తప్పు కదా అది. ఆ రోజు వాళ్ళు మాట్లాడారు, ఆ ప్రజలందరికీ అర్థమైన స్పష్టంగా కళ్ళ కట్టినట్టు వాక్యం చూపెడుతుంది. వీళ్ళంతా ఏంటి? మన భాషతో కదా, మన భాషతో దేవుడు గొప్ప కార్యం వివరించుచున్నారని ఒకరికొకరు చెప్పుకొని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ రోజు భాషను తారుమారు చేసింది దేవుడే కనుక, మళ్ళీ వాళ్ళకు తన కోసం సమాచారం అందించాలి బాధ్యత అయినదే కనుక, కొత్త నిబంధనలు రాయడానికి ఇంకా సమయం పడుతుంది కనుక మాట్లాడించాడు. ఎప్పటిదాకా మనం స్లాబ్ వేసాం. స్లాబ్ వేసి ఒక బిల్డింగ్ కట్టాలంటే, చెత్తులు పడాలంటే కొంతకాలం పెడతాం. సెంటరింగ్ పైప్స్, తర్వాత తీసేస్తాం. స్థిరపడ్డాక తీసేస్తాం. అప్పుడు గదులు కట్టుకోవడానికి వీలైతే. నేను ఎల్లకాలం సెంటరింగ్ గంటలు పెడతాంటే గదులు ఏడా కట్టుకుంటాం, బిడ్డ ఏడుంటాం.
కదా. అంటే లిమిట్, ఎప్పుడైతే ఎంతవరకు అవసరం అప్పటి వరకు ఆయన భాషను మాట్లాడిపించాడు, సూచక్రియలు చేయించాడు, ఆశ్చర్యకాలు చేయించాడు. తర్వాత ఏం చేస్తాడు? స్టాప్ చేశాడు. ఎందుకంటే చూసి నమ్మే కాలం అది. ఇప్పుడు తర్వాత విని నమ్మే కాలం. సువార్త విని నమ్మాలంటే చదివి చెప్పాలా. వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాట వలన కలుగును. వింటే రక్షణ. అప్పుడు చూసేవాళ్ళు, చూసి నమ్మే కాలం అది. అందుకే అవన్నీ జరిగినాయి. అప్పుడు ఇంకా నేను అవే పెట్టుకుంటే కుదరదు. ఇంకా నేను సెంటర్ గంట పెట్టుకుంటే గదులు ఏడ కట్టుకుంటావు, ఎప్పుడు ఉంటావు వాళ్ళ. ఎప్పుడు అవి అట్లే చెత్త అట్లే ఉంటే కట్టెలు అట్లే ఉంటావు, వాళ్ళకి అట్లే ఉంటావు. అంటే వాక్యం స్థిరపరచడానికి ఇవన్నీ చేశాడు అప్పుడైనా. ఈ సందర్భం మనకు అర్థం కావాలి కనుక ఉద్రేకంతో, ఎమోషనల్ బైబిల్ చదవచ్చు ఇనొద్దు. మనం తొందరపడకుండా మంచి నిదానంతో, కూల్ మైండ్తో చదివితే చక్కగా అర్థమవుతుందండి మనకి. దేవుడు మనకు అర్థం చేపిస్తాడు, సహాయం చేస్తాడు ఆయన ఖచ్చితంగా. ఆ చివరి వచ్చిన ఇంత చదివి మళ్ళీ ఒకసారి చదవమ్మా. మనం అందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచునమని చెప్పుకొండిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదే మగులోని చెప్పుకొని చాలా ఆశ్చర్యపడి విభ్రాంతిలో ఉన్నారు. ఏంటి మన భాషలు అన్ని ఇలా రావు కదా, గలీలు కదా వీళ్ళు. అందులో కొంతమంది పామరులు ఉన్నారు, చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని పిలిచాడండి దేవుడు కదా. మంచి స్థితిలో ఉండాలని కాదు, లో స్థితిలో ఉండాలని పిలిచాడు ఆయన. చూడండి ప్రేమ ఎంత ఉంటుంది. దేవుడు భేదాలను పట్టించుకోవడం అంటాడు కాదు, భేదాల పట్లనే ఎక్కువ చేరుతుంటుంది ఆయన కదా. విద్య లేని పామర్లను పిలుచుకున్నాడు. ఏంది వీళ్ళు విద్య లేదు, వీళ్ళు ఏది మామూలు వీళ్ళు మామూలు పనులు చేస్తారు. పెద్ద ఎడ్యుకేటర్ కూడా 6 ఏళ్ళు చదువుకున్న వాళ్ళు, క్యాలిక్యులేషన్ కలిగిన వాళ్ళు కూడా కాదు, ఎలా మాట్లాడుతున్నారు. అందరూ ఆశ్చర్యపడి పౌలైతే బాగా చదువుకున్నాడండి. అప్పుడు ఏం చేశారు కదా, వీళ్ళందరూ విభ్రాంతిని ఉందారు, వీళ్ళంతా మన భాషలతో మాట్లాడుతున్నారని చూస్తాం. అవి ఎప్పటిదాకా జరిగినాయో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:4 అయితే వీళ్ళు చర్చికి పోయిన తర్వాత, కొత్తకు పోయిన బిల్వర్స్ అయినా అందరు మాట్లాడే అంటారు. నిజంగా అందరు భాష మాట్లాడతారా? బైబిల్ అడుగుతాం అని చెప్తారు. అందరు మాట్లాడండి కొందరే, కానీ వీళ్ళేం చేస్తారు? అందరూ మాట్లాడమంటారు. అక్కడ డోల్ కొడతాడు వాడు, ఏదో డ్రమ్ కొడతాడు. డ్రమ్ ఫాస్ట్ కొడితే ఫాస్ట్ ఎగురుతారు, మాట్లాడతారు. డ్రమ్ స్లో చేసి ఏం కనెక్షన్ ఉంటుంది మన వైఫై లాగలేదు. ఇక్కడ సౌండ్ తగ్గేట వరకు అక్కడ కూల్ అయిపోతారు. సౌండ్ పెంచితే ఎగురుతారు, సౌండ్ తగ్గిస్తే తగ్గిపోతారు. అంటే మొత్తం ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే ఆ స్టేజ్ మీద ఉన్నాయని హ్యాండిల్ చేస్తారు. వినాలా మీరు, పెద్ద కోసం వినాలా మీరు, కామెంట్ పెట్టాలా, మాట్లాడతారు. చదవ కృపా 4 చదవమ్మా. కృపావరములు నానా విధములుగా ఉన్నవి. భాషలు మాట్లాడటం కూడా వరమే. అప్పుడు ఇప్పుడు కాదు, సందర్భం అప్పుడు పరిస్థితి అవసరం కనుక సిచ్యువేషన్ బట్టి మాట్లాడించాడు దేవుడు. ఇప్పుడు కాదు కదా. పాలు తాగే వయసులో పాలే తాగుతాము. పాలు తాగి స్టేజ్ దాటిపోయిన తర్వాత నాకు తిండి వద్దు, నేనే పాలు తాగుతా అంటే అమ్మ పెడుతుంది ఒక చెప్ప మీద. కనుక స్టేజ్ అర్థం కావాలి మనకి. చదవమ్మా 4 1 కొరింథీయులు 12:4 కృపావరములు నానా విధములుగా ఉన్నవి. ఆత్మ ఒకడే అంటే పరిశుద్ధాత్ముడు ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వాడికి వాక్య ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలానగా ఒక్కనికి ఆత్మమూలముగా బుద్ధి వాక్యం చదివి చెప్పడానికి లేదు కదా. అప్పుడే ఆయన నాలెడ్జ్ అప్పటికప్పుడు మాట్లాడతారు వాళ్ళు. చదివినే గుర్తుంటేలే మనకు, అసలు గ్రంథమే చూడనప్పుడు, గ్రంథమే లేనప్పుడు ఏం చేసి చెప్తాం. అందుకే దేవుడు ఏం చేయాలి అప్పుడు? బుద్ధి వాక్యము. ఒకరికి బుద్ధి వాక్యము, మరి ఒకరికి ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆత్మ వలననే విశ్వాసమును, ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరమును, మరి ఒకరికి స్వస్థ కాక
అద్భుత కార్యములను చేయి శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరములను, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలు. అపొస్తలులు మాట్లాడారు కదా అట్లా, నానావిధ భాషలు, మరి ఒకరికి భాషలు అర్థము చెప్పు శక్తి. అంటే ఒక్కరు మాట్లాడితే మళ్ళొకరు మీనింగ్ చెప్పాలి. అక్కడైతే అపొస్తలులు అందరూ మాట్లాడారు, అర్థమైపోయింది. తర్వాత ప్రాసెస్ చెప్తున్నారు సంఘంలో. తర్వాత జరగాలి ఏం క్రమంగా అంటే ఒకరు భాషను మాట్లాడితే అర్థం ఇంకోటి చెప్పాలి. ఒకవేళ అర్థం చెప్పేటోళ్ళు అప్పుడు లేరనుకో, అప్పుడు ఇప్పుడు కాదు, అప్పుడు లేరనుకో, ఈ మాట్లాడేవాడు తనలో తన దేవుడితో మాట్లాడుతున్నా అంటే ప్రార్థన చేసుకోవచ్చు. కానీ చెప్పేవాడు లేనప్పుడు, తర్జుమా చేసేవాడు లేనప్పుడు సైలెన్స్ ఉండాలి. చెప్పాడు భాషలో ఒకడికి భాషలో అర్థం చెప్పే శక్తి ఒకడికి ఇచ్చాడు. కంప్లీట్ అయిపోయిందమ్మా. అది శక్తియు అనుగ్రహింపబడినది. వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వాడికి ప్రత్యేకంగా పరీక్షించున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఇవన్నీ చేస్తుండ్రు. ఎవరు భాష మాట్లాడాలా, ఎవరు స్వస్థపరచాలా, ఎవరు పరిచయం చేయాలా, ఎవరు ఆశ్చర్య కార్యాలు చేయాలా, ఎవరు స్వస్థ కదా ఆ భాష మాట్లాడాలా, ఎవరు భాషలు అర్థం చెప్పాలి, ఇవన్నీ అందరికి ఎవరు పంచుతున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు పంచుతాడు. అప్పుడు అవసరం కనుక చూడండి. అలా త్వర చూసుకుంటూ పోతాం. అపొస్తలుల కార్యములు మొదటి కొరింథీయులు 14 అధ్యాయం మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడేది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నాటి నుండి నేటి వరకు దేవుడు చెప్పుకుంటూ వచ్చేది. బైబుల్ మొత్తం మనం పరిశోధిస్తే ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడేది. దేన్నో సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాం, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ప్రేమ కలిగి మీరు బతకటానికి ప్రయాసపడండి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి, ఆశపడండి, ఇష్టపడండి అంటున్నాడు. ఈ వరములు భాషలు, స్వస్థపరచటలు, అద్భుత కార్యాలు చేసే కార్యాలు, భాషలు అర్థం చెప్పే శక్తి. విశేషముగా మీరు ప్రవచన వరములను అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవుడితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడును గ్రహింపడు కనుక చెప్పేటప్పుడు ఉండాలి. అక్కడ మాట్లాడేవారు, భాషను మాట్లాడేవారిని ఇచ్చిన దేవుడు ఒకరికి అర్థం చెప్పే శక్తి కూడా కొంతమందికి ఇస్తారు. వారు అప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అర్థమవుతుంది. అయితే మనుషులతో కాదు మాట్లాడటం అంటే ఏంటి? రెండు విధంగా వస్తుంది. భాషలతో ప్రవచించడం అంటే బోధించడం. భాషలతో వాక్యం చెబితే సంఘానికి క్షేమం కలుగుతుంది. భాషలతో ఒకవేళ నువ్వు మాట్లాడితే కదా నీకు నువ్వే ప్రార్థన చేసుకుంటున్నావు కనుక ఎవరికి అర్థం కాదు. మళ్ళీ ఎప్పుడు అర్థమవుతుంది అంటే భాషలు అర్థం చెప్పేటోళ్ళు ఎవరు ఉంటే అర్థమవుతుంది. కనుక మనుషులు గ్రహించాడంటే మళ్ళీ గ్రహింపు చేయాలంటే మళ్ళీ దేవుడిని జోక్యం చేసుకోవాలా. పరిశుద్ధ ఆత్మతో భాషలతో మాట్లాడుతున్న వీళ్ళకి భాషల్లో అర్థం చెప్పే శక్తి మరొకరికి ఇవ్వాలి సంఘంలో. అప్పుడు అర్థమవుతుంది. అలాగే చదవమ్మా, కంటిన్యూ. మనుషుడు ఎవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. మళ్ళీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎవరు ఉన్నారు అక్కడ? మనుషులు గ్రహిస్తలేరు కదా, చెప్పేటోళ్ళు ఉన్నారు అక్కడ. చెప్పేవారు ఉండాలి, అర్థం చెప్పేవారు ఉండాలి. ఒకరికి భాషలు చెప్పేవారు, ఒకరికి భాషలు అర్థం చెప్పే శక్తి కూడా ఇస్తారు. వాళ్ళు ఉండాలి. వాళ్ళు లేకపోతే అర్థం కాదు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలిగజేసుకుంటు. భాషతో మాట్లాడటం అంటే ప్రజలతో మాట్లాడితే బోధ కదా. తనతో తను మాట్లాడుకుంటే ప్రార్థన, అది ఆయనకి క్షేమం. అది ప్రార్థన ఎవరు చేసుకుంటారు వారికి క్షేమము. భాషతో మాట్లాడేవాడు తనకు తను కాదు, సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి వచ్చిన ప్రజలకి. ఎందుకంటే బోధిస్తుండు భాషలతో. చదవమ్మా. ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి
పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు, మళ్ళీ చదవమా, భాషలతో మాట్లాడేవాడు అర్థము చెప్పుతుమే కానీ వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. భాషతో మాట్లాడితే అర్థం చెప్పాలా. అర్థం చెప్పేటప్పుడు ప్రవచించేవాడంటే బోధించేవాడే శ్రేష్టము. ప్రవచనం అంటే జరగబోయేది ముందుగా చెప్పటము. నేను మళ్ళీ చెప్తాను, నేను అనొద్దు. కొన్ని సంఘాలు చెప్తారు, కొన్ని మాటలు బైబుల్ వర్డ్స్ తీసుకొని ఇది యెహోవా వాక్ అంటాడు. మళ్ళా ప్రవచనం అంటే ఏంటి? అప్పుడు ప్రవచించబడిన మాటలు గ్రంథ రూపంగా రాయబడిన కనుక బోధించడం కూడా ప్రవచించడమే. ఇప్పుడు మనము ప్రత్యేకంగా మళ్ళీ దేవుడు మనం చూడలేదు చెప్తాడని కాదు. 27 బుక్స్ కంప్లీట్ అయిపోయినాయి. దేవుడు మనసులో మాటలన్నీ రాయించబడి ప్రవచన గ్రంథం ఇది. ఇప్పుడు పాత నిబంధన కొత్త నిబంధన చట్టం కింద ఉన్నాం ఇప్పుడు మనం. అంతే తప్ప ప్రవచించమన్నాడు, ప్రవచిస్తారని చెప్పాడు కదా. ఇప్పుడు ఆయన అనొద్దు. ప్రవచన గ్రంథాన్ని మనం బోధిస్తున్నాం ఇప్పుడు. అప్పటికే కొత్త నిబంధన రాయబడలేదు కనుక ప్రవచనం అక్కడ. ఇప్పుడు ప్రవచన వాక్యాన్ని ప్రవచించబడినది, వాక్యం రాయబడింది కనుక మన వాక్యాన్ని బోధిస్తున్నామని ప్రవచిస్తున్నామని అర్థం. బోధిస్తే అందరికి అర్థమవుతుంది. భాషతో మాట్లాడితే నీకు క్షేమాభివృద్ధి, బోధ జరిగితే అందరికీ క్షేమాభివృద్ధి. చదవమ్మా, కొద్ది పైకి చదవ. ఇందాక సంఘము క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థం చెప్పితేనే గాని వానికంటే ప్రవర్తించువాడే శ్రేష్ఠుడు. ఆలోచిస్తే కానీ ఇది అర్థం కాదు మనకి. అది ఎప్పటిదాకా జరిగింది? వచనము 5వ వచనం అయిపోయిందమ్మా. ఇప్పుడు 14వ అధ్యాయం అందులోనే 1 కొరింథీయులు 27వ వచనం. 1 కొరింథీయులు 14:27. ఈ భాషను మాట్లాడే అందరినీ పట్టుకుంటాం ఈరోజు మనం. భాషతో ఎవడైనాను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించి కూడా డిసిప్లిన్ ఉండాలి. భాషతో మాట్లాడితే ఒక్కరు ఇద్దరు లేక ముగ్గురు ఉండాలి. ఒక కాన్సెప్ట్ ఉండాలా. నేను మాట్లాడుతున్న భాషలతో అంటే అర్థం చెప్పడం పక్కన ఉన్నారా లేదా నా కాన్సెప్ట్ ఉండాలా. ఏదైనా నియమైపోదు. చెప్పటంలో ఉంటే ఓకే, చెప్పటం లేకపోతే నేను సైలెన్స్ అయిపోతా. ఒకవేళ వరం నాకున్నా నేనేం చేయాలి? ఆయనతో మాట్లాడుకోలేను. వీళ్ళతో ఎవరితో మాట్లాడి డిస్టర్బ్ చేయదు. మాట్లాడితే అర్థం కాదు కదా. అర్థం కాని భాషలు ఎందుకు అవసరం లేదు, వేస్ట్. అందుకే సైలెన్స్ ఉండాలి. చదువు అదే వచ్చిన మళ్ళీ ఒకసారి 1 కొరింథీయులు 14:27. భాషతో ఎవడైనాను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకూడదు. వంతుల చొప్పున మాట్లాడవలెను. ఒకడు అర్థం చెప్పవలెను. అర్థం చెప్పువాడు లేని ఎడల ఆడు సంఘములో మౌనం ఉండాలా. అర్థం చెప్పడం లేకపోతే భాష మాట్లాడు వారు ఉంటా, నువ్వు సైలెన్స్ అయిపో. ఆ పాపనైనా తీసుకున్నాను కొద్దిసేపు నువ్వు. చదవమ్మా. సంఘంలో మౌనం ఉండవలెను, కానీ తనలో తను దేవునితోనూ మాట్లాడుకోవచ్చు. అంటే ప్రార్థన చేసుకోవచ్చు. దేవునితో మాట్లాడటం ప్రార్థన. దేవుడు మనతో మాట్లాడటం అంటే వాక్యం వింటాం, వాక్యం చదవటం. చదవమ్మా. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును. తక్కిన వారు అమ్మా ఇవే చింపవలేను. అయితే ఏదైనాను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనం ఉండవలెను. నేర్చుకున్నట్లు హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. ఒకరి తర్వాత ఒకరు ప్రవచించాలి. డిసిప్లిన్ అనేది ఉండాలి మీకు. ఆ టైంలో చెప్పాడు. కంటిన్యూమ్మా. ప్రవక్తల ఆత్మలు చంపే చాలా మంది ప్రవక్తల విశ్వాసులు. ఎవరి శబ్దం మనకి వినపడుతున్నాయమ్మా? వినపడతలేదు. సంఘంలో కూడా సైలెన్స్ డిసిప్లిన్ ఉండాలి. పెన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. శబ్దాలు ఉండొద్దు.
ఆ పెంతెకోస్తు మందిరానికి వెళ్ళండి మీరు, అసలు అది మందిరమా చేపల మార్కెట అర్థం కాదు మనకి. ఎంత లొల్లి ఉంటుందంటే మొత్తం సంద కదా, సంతలా ఉంటుంది. లొల్లి 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 లొల్లి. వాళ్ళు మ్యూజిక్ కొడతా ఉంటే భాషలు మాట్లాడుతూ స్త్రీ పురుషులు తేడా లేకుండా ఎగురుతుంటారు, ఇంత హైట్ ఎగురుతుంటారు వాళ్ళు. ఏ పరిశుద్ధాత్మలు వస్తే అల్లరి చేపిస్తాడా, దుంకిపిస్తారా? చుట్టుపక్క వాళ్ళంతా చూసుకొని నవ్వుకుంటారు. మనని మేము ఇప్పుడు రూమ్ అద్దెకి అడిగితే మాకు ప్రార్థనకి ఇస్తలేరు. ఎందుకో తెలుసా? ఈ పెంతెకోస్తుల వాళ్ళ చేతల పట్టి మాకు కూడా అనేక మంది సేవకులకు కూడా ఇల్లు దొరకట్లేదు ప్రార్థనకి. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. అలాగనే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త కాడు. మళ్ళీ అక్కడ అల్లరి ఎక్కడ జరుగుతుంది? దేవుని పేరట దురాత్మలు వచ్చి కూర్చుంటున్నారు ఆయన మీద. అందుకే ఎగురుతుర్రు, అందుకే కేకలు పెడుతున్నారు, అందుకే అరుస్తుర్రు. పరిశుద్ధాత్ముడు అపోస్తుల మీదకి వచ్చినప్పుడు ఎక్కడ అరవలేదండి, ఎక్కడ ఎగరలేదు, దొంగలే కదా. యోహాను చేత యేసుక్రీస్తు బాప్టిజం తీసుకుని అడ్డుకొచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు పావురం వల్లే ఆయన పైకి వచ్చినప్పుడు ఆయన ఎక్కడ అరవలేదు. ఆయన సైలెన్స్ ఉన్నాడు, ఆయన డిసిప్లైన్ ఉన్నాడు, ఆయన లొల్లి చేయలేదు ఎక్కడైనా, ఎక్కడ కిరికిరి చేయలేదు. అపోస్తులు కానీ మొదటి శతాబ్దం క్రైస్తవులు కానీ యేసు ప్రభు కానీ ఎక్కడ అల్లరి చేయలేరు. ఈ పెంతెకోస్తు ఎందుకు అల్లరి చేస్తున్నారు? దయ్యాలు ఆవరించలేదు. మళ్ళీ ఏమంటారు? పరిశుద్ధాత్మ. తప్పు కదా ఇది. పరిశుద్ధాత్మ విరోధం వీళ్ళు మాట్లాడుతూ ప్రవర్తిస్తారు అంటే పాప క్షమాపణ లేని పాపం చేయిస్తుంది దయ్యం వీళ్ళ చేత. ఇప్పటికైనా పెంతెకోస్తు సేవకులు కానీ విశ్వాసులు కానీ ఈ పెంతెకోస్తు పేరు లేకపోయినా వేరే పేర్లు పెట్టుకున్న సంఘాల్లో కూడా ఈ గడబడే జరుగుతుంది, ఈ కిరికిరే జరుగుతుంది. భయంకరంగా అల్లరి 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 కదా. మన కరెన్సీ మీద 15 లాంగ్వేజ్ ఉంటాయి, ఏ నోటు మీద చూస్తే. వీళ్ళు ఏ భాషతో మాట్లాడుతారో అర్థం కాదు. రబ్బరు అంటే అది ఏదో తెలియదు మనకి. మళ్ళీ అదే రిపీట్ చేస్తారు, అదే రిపీట్ హోలీ 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 గ్లోరీ గ్లోరీ అంటే ఏమేమో మాట్లాడు. ఒక్క ముక్క ఒక్కరికి అర్థం కాదు సంఘంలో. కారణం ఏంటి? వేరేలంతా కంటే అమ్మో ఇక్కడ ఏదో జరుగుతుంది, అమ్మో ఇక్కడ ఏదో జరుగుతుంది, ఎమోషనల్ పోతుంటుంది, ఎమోషనల్ మ్యూజిక్ ఉంటుంది, అంత గందరగోళం ఉంటుంది. దేవుళ్ళు ఉన్నాం అనుకుంటారు కానీ దేవుళ్ళకి తొలగిపోతున్నారు. వీళ్ళు తెలుస్తానే వీళ్ళకి. ఈ సేవకులు ఆలోచిస్తలేదు, ఆ బోధ చేస్తున్నాడు, ఆ పోతున్న విశ్వాసులు కూడా ఆలోచన లేదు వాళ్ళకి. అందుకే ఇంకా ప్రవర్తిస్తున్నాం కదమ్మా. చదవమని మళ్ళొకసారి. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలోనే ఇలా శబ్దాలు వాళ్ళకి మనకి ఏమి వినబడతాయి. భారతదేశంలో ఉన్న వాళ్ళ శబ్దాలు మనం వినబడతాయి, మనకి ఏమి వినబడట్లేదు. సైలెన్స్. సంఘంలో నెమ్మది ఉండాలి, సైలెన్స్ ఉండాలి. ఆ రోజు మాట్లాడటం వేరు, అరవటం వేరు. ఆ రోజు అపొస్తలులు మొదటి శతాబ్దంలో కదా పెంతెకోస్తు దినం నాడు మాట్లాడే వాళ్ళు 60 ఇళ్ళలాగా మాట్లాడి జరిగిన 16 రకాల భాషలు వాళ్ళకి అర్థమైన ప్రజలకి. దేవుడు గొప్ప కార్యాలను చెబుతున్నారని ఒక్కొక్క చెప్పుకొని విభ్రాంతి నొంది, అర్థమైనవి కనుక విభ్రాంతి నొంది ఆశ్చర్యపోయారు వాళ్ళు. అర్థం కాకపోతే అల్లరి చేస్తే మనకు తెలుస్తున్నారా? అక్కడ వాళ్ళు మాట్లాడిరు, ఇక్కడ అరుస్తుంది అంతే. భాషలతో అప్పుడు మాట్లాడారు, అర్థమైంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే మాట్లాడిపించాడు, అర్థమైంది వాళ్ళకి స్పష్టంగా. కానీ ఇప్పుడు అల్లరి చేస్తున్నారు, ఎందుకంటే దురాత్మ మాట్లాడిస్తుంది. వీళ్ళకి అర్థమైతే లేదు. ఏది రైటో ఏది రాంగో తెలుస్తుంది వీళ్ళకి. ఈ రాంగనే వచ్చిన జనాలందరికీ రుద్దుతారు. 10% కంపల్సరీ గుంజుతారు వాళ్ళ దగ్గర. మళ్ళా అర్థమైందా? వాళ్ళ పరిస్థితులు అర్థం కాదేం కాదు. పరొద్దు వద్దు కంపల్సరీ ఇవ్వాలంటారు. బోధ మాత్రం రాంగ్ బోధ చేస్తారు. సేవకుడికి ఇవాళ తప్పు కాదు కదా. బోధ మాత్రం తప్పు బోధ చేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళైనా సరే, ఇలాంటి సంఘాలకు పోయి వాక్యం వింటున్న వారు సరే ఖచ్చితంగా పరలోకానికి మిస్ అవుతారు. కానీ మీరు బాగా ఆలోచించండి, వాక్యంలో ఉందా లేదా. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు మళ్ళీ కళలో చెప్పడం, చెవులో చెప్పడం మనకి బైబిల్లో రాయించాడు కనుక మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు 22 అధ్యాయం వరకు రాసి సమాప్తం అన్నాడంటే కంప్లీట్ అయిపోయింది. ఏం తెలియాలన్నా బైబిల్ చదవాలి అంతే తప్ప దేవుడు విడిగా మనకి ఏం చెప్పాడు. దేవుడు చెప్పాడు ఇంటికి పోమన్నాడు, ఇది ఇమ్మన్నాడు, నీకు చెప్పినప్పుడు నాకు చెప్పాలి కదా, నాకేందుకు చెప్పాలి. అమ్మో అయ్యగారు చెప్పాడంటే వణుకుతుంది అమ్మ. చాలా మంది అట్లా దేవుడి పేరు చెప్పుకొని, దేవుడు మాట్లాడుతూ చెప్పుకొని విశ్వాసం దోచుకునే సేవకులు కూడా ఎంతో మంది ఉన్నారు.
కనుక మనకు అందుతున్న బోధ సరైన బోధ, సరైన